చాలామంది చర్మం అందం కోసం, ఆరోగ్యం కోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే మామూలుగా ఫేషియల్స్, స్క్రబ్స్ ఇలాంటి వాటితో చర్మ సౌందర్యాన్ని పొందడం అనేది మామూలుగా కామన్. అయితే రొటీన్గా కాకుండా ఐస్ క్యూబ్స్ వాడితే చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. దీన్నే ఫేస్ ఐసింగ్ అని కూడా అంటారు. ఇది ఎలా తెలుసుకుందాం. ఒకటి, మసాజ్. ఐస్ క్యూబ్స్ని ముఖంపై రుద్దారనుకోండి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చర్మం కాంతివంతం అవుతుంది. తాత్కాలికంగా దీంతో చర్మ రంధ్రాల తాలూకు ఆ సైజు తగ్గుతుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, అప్పుడు ఐస్ క్యూబ్స్ వాడకూడదు. ఇక రెండోది, ప్రైమర్. అంటే ఏమిటి, ఈ మేకప్ వేసుకునేటప్పుడు కొంతమంది ప్రైమర్ వాడుతూ ఉంటారు. ఆ ప్రైమర్కి బదులుగా ఈ మంచు ముక్కని వాడారనుకోండి, అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేకప్కి ముందు ఐస్ క్యూబ్స్తో ముఖమంతా రాసుకోవటం వల్ల చర్మ రంధ్రాలు క్లోజ్ అవుతాయి. దీంతో ఆ చర్మం అనేది మృదువుగా మారుతుంది. ఉదయం పూట ఈ ముఖానికి ఐసింగ్ చేశారనుకోండి, లింఫాటిక్ సిస్టమ్ నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కువగా రాకుండా చేస్తాయి. దీంతో పాటుగా ఆ చర్మం ఉబ్బటం, అలాగే స్వెల్లింగు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఐసింగ్ వల్ల ఎక్కువ వయసు ఉన్నట్టు కూడా కనిపించరు. చర్మం పైన ముడతలు తగ్గుతాయి. ఇంకా ఆసక్తికరంగా ఐబ్రో షేపింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ షేపింగ్ చేసుకునేటప్పుడు నొప్పి రాకుండా ఉండాలంటే ఐస్తో ఆ ప్రాంతంలో రుద్దాలి. తర్వాత రోమాలను తొలగిస్తే నొప్పి పుట్టదు. ఎరుపు, మంట ఇలాంటివి కూడా ఉండవు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ మొటిమల వల్ల కొంతమందికి నొప్పి వస్తూ ఉంటుంది. అలా బాధిస్తూ ఉంటే శుభ్రమైనటువంటి ఒక నూలు వస్త్రంలో 2 లేదా 3 మంచు ముక్కలు వేసి ఆ మూటతోటి మెల్లగా రుద్దాలి. దీంతో ఆ నొప్పి తగ్గుతుంది. ఇంకా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం, మానసిక ఒత్తిడి, అలాగే ఫిజికల్ స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల కళ్ళు బాగా అలసిపోతూ ఉంటాయి. దీంతోపాటు కంటి కింద సున్నితమైన చర్మం ఉబ్బుతుంది. దీన్ని తగ్గించుకోవటానికి మంచు ముక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. మంచు ముక్కతోటి ఆ కంటి చుట్టూ మృదువుగా ఒక 5 నిమిషాల పాటు రాసి చూడండి, ఆ ఉబ్బు అనేది తగ్గుతుంది. అలాగే పెరిగిపోతున్నటువంటి ఈ ఎండాకాలపు వేసవి ఉష్ణోగ్రతలు, ఎండ ప్రభావానికి గురైనటువంటి చర్మాన్ని తిరిగి కోలుకునేలాగా చేసుకోవటానికి ఐస్ ముక్కలు ముందుంటాయి. వీటిని ఆ ప్రభావిత ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.